బండి సంజయ్ రేపు బండి సంజయ్ రేపు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మనకు బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక వార్త కనబడతా ఉంది. రేపు సీట్ విచారణకు హాజరు కాను అంటూ కూడా తెలుస్తా ఉంది. 9 ఏళ్లలో 9 సీట్కి సంబంధించినటువంటి విచారణలు జరిగే ఏ ఒక్కదానిపైన కూడా సరైనటువంటి నివేదిక అందివ్వలేదు అంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఒకవైపు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరొకసారి మహిళా కమిషన్ ముందు సీట్ హాజరు కావాలి అంటూ కూడా సీటు నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సీట్ విచారణలో దేనికోసం ఎందుకోసం అంటూ కూడా బండి సంజయ్ ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి 9 సీట్లు విచారణకు హాజరైనప్పటికీ ఏ ఒక్కదానికి కూడా నివేదిక ఇవ్వలేదు అంటూ కూడా బండి సంజయ్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ వేసింది. దానికి సంబంధించిన సిట్టు చాలా ఉధృతంగా దర్యాప్తు అవుతుంది. ఇంతవరకు దాదాపుగా ఒక 100 మందికి నోటీసులు ఇచ్చి తమ వద్ద ఉన్న ఆధారాలు కానీ తమకున్న అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పేసి సిట్టు ఆదేశించడం మనకు తెలుస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా కొద్ది రోజుల క్రితము ఈ మొత్తం అంటే లీకేజ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తమ మీద ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దీని మీద సిట్టు తమకు ఆధారాలు సమర్పించాలంటే రేపు రావాలని చెప్పేసి సిట్టు నోటీసులు జారీ చేసింది బండి సంజయ్. అయితే బండి సంజయ్ మాత్రం సిట్టు విచారణకు నేను హాజరు కాను, సిట్టు ముందే హాజరు కాను అని చెప్పేసి తెగే చెప్తున్నారు. అయితే సిట్టు కారణం ఏంటంటే సిట్టు తనకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఓన్లీ ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ నాకు వ్యక్తిగతంగా ఎటువంటి నోటీసులు అందలేదు. ఇంతవరకు నన్ను కలిసి నాకు రావాలి, హాజరు కావాలని చెప్పేసి నాకు నోటీసులు ఇవ్వలేదు. అంటే మరి గెస్ట్ హౌస్ దగ్గర మీకు అతికించారు కదా నోటీసులు అని చెప్పేసి అన్నప్పుడు గెస్ట్ హౌస్ దగ్గర అతికించిదో లేదో నాకు తెలియదు, మీరు ప్రచార మాధ్యమాలు చేసినా నేను నమ్మను అని చెప్పేసి ఆయన ఒక మాటగా చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే పార్లమెంట్ లో తప్పక హాజరు కావాల్సిన అవసరం ఉంది, నాకు విప్పు జారీ అయింది పాటించి, కాబట్టి నేను విచారణకు వెళ్తున్నాను. మూడో అంశం ఏంటంటే సిట్టు విచారణను అసలు మేము బహిష్కరిస్తున్నాము. సిట్టు అనేది అసలు వేస్ట్ అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర చెప్పు చేతల్లో నడిచేటువంటి సంస్థ సిట్టు. గతంలో సిట్టు వేశారు చాలా కేసుల్లో. అంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు, ల్యాండ్ కబ్జాలు, వీటికి సంబంధించిన విచారణ నెగ్గుతీ